నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మదరసాల్లో విద్యార్థుల్ని మా సెకండ్ లేయర్ డిఫెన్స్ వ్యవస్థగా మేము వాడుకుంటామంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. సో ఆయన మాటలతో పాటు యువతల పక్క భారత సైన్యాధికారులు నిన్న నిర్వహించిన జాయింట్ ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. అక్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 40 మంది పాకిస్తాన్ జవాన్లు మన దాడుల్లో హతమయ్యారు. అలాగే 100 మంది టెర్రరిస్టుల్ని కాల్చి చంపాం. ఈ రెండు కీలకమైన అంశాలు. ఎందుకంటే ముగ్గురు కూడా 3 డిపార్ట్మెంట్స్ నుంచి, నావీ నుంచి, ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా వచ్చి మాట్లాడారు. చాలా డీటెయిల్గా అసలు ఫేజ్ 1 ఎట్లా చేసాము, ఫేజ్ 2 ఎలా చేసాము, ఒక్కొక్క స్లైడ్ బై స్లైడ్ దే హ్యావ్ ఎలాబరేటెడ్ అనమాట. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి అయితే ఒక్కొక్క స్లైడ్ తీసుకొని చెప్పుకుంటూ వచ్చారు. 100 మంది టెర్రరిస్టులను చంపారు. అండ్ కరెక్ట్గా ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయానికే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన మాట్లాడుతూ, మేము మా సెకండ్ లేయర్ సైన్యంగా మదరసాల్లో ఉన్న విద్యార్థుల్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడే వాళ్ళ యాటిట్యూడ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సిక్ మైండ్స్ తోటి ఉన్న ఒక రోగ్ స్టేట్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందనే దానికి సంబంధించి ఇంతకు మించిన ఎవిడెన్స్ అక్కర్లా. అంతర్జాతీయ సమాజానికి ఎవిడెన్స్ కావాలని నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడుతున్న పాకిస్తాన్ మీడియా కానీ, అలాగే పాకిస్తాన్ మంత్రులు కానీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పక్కన వీళ్ళకి ఏంటి పని, మద్రసాల్లో ఉండే విద్యార్థులను ఉపయోగించాల్సిన పని ఏంటి అంటే, రేపొద్దున ఏం చూపించబోతున్నారు? ఎల్ఓసి పక్కన భారత్ దాడి చేస్తే చంపుతున్నది మద్రసాల్లో చదువుకుంటున్న అభం శుభం తెలియని విద్యార్థులని అని చెప్పేసి ఒక ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. కింద పడ్డా పై చేయి మాదే అనే ఒక విపరీత ధోరణి నుంచి తలెత్తిన ఇలాంటి దుష్పరిణామాలని భారత్ ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇవాళ డీజీఎంఓస్ మీటింగ్ జరగబోతోంది. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రెండు వైపులా వర్చువల్ మీటింగ్. ఇట్స్ గోయింగ్ టు బి వర్చువల్ మీటింగ్, ఎదర్ ఓవర్ కాన్ కాల్ కావచ్చు, లేకపోతే జూమ్ కాల్ కావచ్చు. ఈ మీటింగ్లో వాళ్ళు మరి ఏం చర్చించబోతున్నారు, మన డిమాండ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులను అయితే ఖచ్చితంగా అప్పచెప్పాలి. నిన్ననే జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా పీఎంఓకి లెటర్ రాశారు ప్రధానమంత్రి కార్యాలయానికి. మొత్తం 4 కీలకమైన ఉగ్రవాదులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్న వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళని నేరుగా తీసుకొచ్చి అప్పచెప్పడం. ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో దాంతోపాటు భారతీయ సమాజం ఏం కోరుకుంటుందంటే, జనరల్ మునీర్ ఒకవేళ ఆయన పాకిస్తాన్లో ఉండి ఉంటే, ఇంకా పారిపోకుండా ఉండి ఉంటే, ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ డెత్ సెంటెన్స్ అమలు చేయాలి, ఉరిశిక్ష చేయాల్సింది ఇక్కడే అని చెప్పేసి. ఉగ్రవాదులు 4 అంటే దావూద్ ఇబ్రహీం, అలాగే హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్, ఇంకా జావేద్ లిఖ్వీ. వీళ్ళు చాలా కీలకమైన వ్యవస్థలను అక్కడ తయారు చేశారు. జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబాని దానికి పురుడు పోయించి, ఆ 2 సంస్థలకు పురుడు పోయించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సరఫరా చేసే దేశంగా పాకిస్తాన్ ముద్ర పట్టడానికి ఈ 4 చాలా కీలకం. అంటే వీళ్ళకన్నా ముందు హతుడైన ఒసామా బిన్ లాడెన్ అయితే అమెరికా ట్రైన్ చేసి పంపించింది. వాళ్ళ దగ్గర నేర్చుకున్న టెక్నాలజీనే అతను వాళ్ళ మీద ఉపయోగించి ట్విన్ టవర్స్ కూల్చేశాడు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా అవశేషాలు ఇంకా ఉన్నప్పటికీ మొన్న ఈ మధ్య అంటే ఒక 2 ఏళ్ల నాడే కీలకమైన డెప్యూటీ కమాండర్స్ను కూడా హతమార్చారు. రైట్. ఇప్పుడు వీళ్ళకి తోడు మనకి అదనంగా వస్తున్న సమస్య ఏంటంటే, హమాస్ నుంచి, ఇజ్రాయెల్లో ఉన్న అక్కడ హమాస్, అలాగే సిరియాలో ఉన్న ఐసిస్, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి జతయ్యారు. అండ్ మరో సంగతి ఏంటంటే, వీళ్ళతో పాటుగా మొత్తం ఈ 3 సంస్థలు, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మొహమ్మద్, ఇప్పుడు ఐసిస్ అండ్ హమాస్, వీళ్ళందరూ కలిసి కొత్త పథక రచన చేశారు. వీళ్ళకి ఏంటంటే సాంకేతిక సహకారం వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుంది చైనా అవుట్రైట్గా చెప్పేసింది మా మద్దతు పాకిస్తాన్కే అని చెప్పేసి. అర్థమైపోయింది. వాళ్ళు వాడగా మిగిలిన ఆయుధాలు, వాళ్ళు తినగా మిగిలిన ఆహార పదార్థాలు అన్నీ పాకిస్తాన్కి సరఫరా చేస్తూ ఏదో ఒక భయానక వాతావరణం సృష్టించాలని చైనా ప్రయత్నిస్తుంది. అయితే చైనా గనక యాజ్ ఇట్ ఈజ్గా పాకిస్తాన్ అణ్వాయుధ ప్రయోగం అనేది పాకిస్తాన్కి చేత కాదు. అది వాళ్ళే చాలా సందర్భాల్లో కన్ఫెస్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, కాదంటలేదు. 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అబ్బాసీ, వాళ్ళ రైల్వే శాఖ మంత్రి చెప్పారు. వాళ్ళకి పిచ్చోడి చేతిలో రాయది. ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేసే మెకానిజం మాత్రం చైనా దగ్గర ఉంది. చైనా ఒక సూపర్ పవర్, దాన్ని మనం డినై చేయలేం. చైనాని కట్టడి చేయాలంటే మరి యువతల వైపు నుంచి అమెరికా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే, లైన్ ఆఫ్ కంట్రోల్ పక్క నుంచి సీజ్ ఫైర్ ఆపేశామని చెప్పిన 2.5 గంటల వ్యవధిలోనే మళ్ళీ సీజ్ ఫైర్ కాల్పులు జరపటం, రెచ్చగొట్టడం. ఇక తప్పనిసరి భారత ఆర్మీ, భారత నావికాదళం, భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు రంగంలోకి దిగారు. లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన 40 మంది పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్ని చంపారు.
అండ్ యువతల టెర్రరిస్టులు అయితే 100 మంది చంపినట్టు ఏకే భారతి మరి ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. S-400 వ్యా విత్ అస్. S-400 మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. దాని వెనకాల మనోహర్ పారీకర్ అప్పటి రక్షణ మంత్రి చేసిన ఒక అద్భుతమైన వ్యూహం ఈరోజు మనకి రిజల్ట్ ఇస్తుంది. S-400 న్యూట్రలైజ్ చేసేస్తుంది మన మీదకి వచ్చే టార్గెట్స్ని ఒక 200 కిలోమీటర్ల దూరం ఉండగానే న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ S-400 మూమెంట్స్ని ఏ రాడారు కనిపెట్టలేదు. అండ్ వీటితో పాటు మనం వాడిన బాంబ్స్ ఏంటంటే హ్యామర్ అని ఒకటి వాడాము, అండ్ అలాగే స్కాల్ప్ అని వాడాము. ఈ హ్యామర్ అండ్ స్కాల్ప్ రెండూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినాయనేది మనకి తెలిసిన విషయమే. రాడార్కి చిక్కవి ఇవి కొన్ని ఏంటంటే భూతలం నుంచి ఉపరితలానికి గగనతలానికి కొన్ని, అలాగే భూతలం నుంచి భూతలానికే కొన్ని ప్రయోగించే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అణ్వాయుధం అనేది పిచ్చోడి చేతులు రాయి. 2 న్యూక్లియర్ పవర్స్ నేరుగా యుద్ధానికి వెళ్ళేప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ ఒకవేళ అంటే మనం యుద్ధం చేయట్లేదు, మళ్ళీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం యుద్ధం చేయాల్సి వస్తున్న వాతావరణాన్ని ప్రపంచ మొత్తానికి సమాజం మొత్తానికి మనం తెలియజేశాం. ఈరోజు రెచ్చగొడుతుంది కాబట్టి పాకిస్తాన్ వీటన్నిటితోటి మనం చేయాల్సిన పరిస్థితి. ఉగ్రవాదుల్ని అప్పచెప్తారా, మదరసాల్లో ఉన్న విద్యార్థుల్ని లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన తీసుకొచ్చి నుంచోబెట్టి చూసారా అభంశుభం తెలియని చిన్నారులను చంపేస్తున్నారని వాళ్ళకి 5-6 ఏళ్ల నుంచి ఆ ఉగ్రవాదం నూరిపోసి మన దుష్మన్ భారతదేశం అని చెప్పి నూరిపోసి వాళ్ళకి 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి చేతిలో రాళ్ళు ఇచ్చి 6-7 ఏళ్ళ నుంచి బాంబులు ఇచ్చి మరి విసిరేసే బాంబుల్ని భారత్ మీద విసిరేసే ఒక వ్యవస్థల్ని అక్కడ తయారు చేసుకుంటుంటే మదరసాల్లో ఓపెన్గా ఆయన కన్ఫెస్ అయ్యాడు రక్షణ శాఖ మంత్రి. ఇది కదా అంతర్జాతీయ సమాజం ఈరోజు మాట్లాడాల్సింది. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ప్రపంచంలో పోలీసింగ్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం ఎందుకు మాట్లాడు, మిగిలిన ఈ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకొని తలదూర్చాలని చూస్తున్న చైనా ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ అండి. అండ్ మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్లో శేషాద్రిరావు గారు, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. శేషాద్రిరావు గారు నమస్కారం. అలాగే ఫారూక్ షుబ్లీ గారు కూడా జాయిన్ అయ్యారు, ఏపీ మైనారిటీ హక్కుల సంస్థ వేదిక అధ్యక్షులు. అలాగే చందు సాంబశివరావు గారు సైంటిస్ట్, జనసేన నాయకులు, నాసా సైంటిస్ట్, జనసేన నాయకులు. సో మొత్తం డెవలప్మెంట్స్ ఇవ్వండి. నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడింది ఒకసారి చూసి మనం డిబేట్లోకి వెళ్ళాం. అండ్ అంతకుముందు రాజీవ్ ఘాయ్ మాట్లాడారు, ఆర్మీ అధికారి, ఆయన మాట్లాడింది అది చూద్దాం. చూసి అంటే నేను జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది, అది చూసి మనం डिबेट लगा। तस्वीर भी देखी जो इंट एजेंसीज ने अभी तक असेसमेंट किया है, उसमें उन्होंने कहा है कि तकरीबन 100 से ज़्यादा मारे गए हैं। और एक आज आपने तस्वीर भी देखी कि काफ़ी प्रोमिनेंट जो फ्यूनरल था, काफ़ी प्रोमिनेंट एक जो हस्ती हैं वो ऑर्गेनाइज कर रहे थे, और उस फ्यूनरल में और कौन कौन लोग अटेंड कर रहे थे वो तो आपने देखा ही। तो आप लोग सब समझदार हैं, और मुझे ये कहने की ज़रूरत नहीं है कि इन लोगों को कहाँ से सपोर्ट मिल रहा है। अगर नहीं मिल रहा होता तो ऑपरेशन सिंदूर नहीं होता, तो उसी की वजह से है ये ऑपरेशन। जो इंट एजेंसीज ने अभी तक అసెస్మెంట్ కియా హై. రైట్. చందు సాంబశివరావు గారు, నిన్న త్రివిధ దళాలకు సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు దే ఆర్గనైజ్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ దే హ్యావ్ ఎలాబరేటెడ్ విత్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్ సపోర్టింగ్ ఎవిడెన్స్. ఎంతసేపటికి ఎవిడెన్స్ కావాలని మొత్తుకుంటూ ఉంటుంది కదా పాకిస్తాన్ సమాజం, అలాగే పాకిస్తాన్ మీడియా. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడతారండి, మదర్సాల్లో ఉన్న విద్యార్థుల్ని మా సెకండ్ లేయర్ డిఫెన్స్ కోసం మేము ఉపయోగించుకుంటాం. ఇంతకన్నా నీచానికి అంటే వాళ్ళ కన్నబిడ్డల్ని వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన నుంచో పెడుతున్నారంటే ఎంతకి తెగబడ్డారండి. ఇది ప్రపంచం గుర్తించలేదండి. డొనాల్డ్ ట్రంప్కో, చైనాకో, జీపింగ్కో ఇవి కనపడవా అండి? ప్రజలు శేషాద్రి గారికి ప్రేక్షకులు, ఐ థింక్ ఇది కొత్త డెవలప్మెంట్స్ కాదు. ఈ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాళ్ళకి కూడా పిల్లల్ని, ఆడవాళ్ళని అర్థంగా పెట్టి ఈ కార్యక్రమం పడుతూ ఉంటారు. ఇది ఇది 520 మైగ్రెంట్ సివిలియన్స్ వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అది వాళ్ళ పైన వాళ్ళంటే మనం అది మ్యాటర్ అంటే అనే వాళ్ళు ఏదో ఒక నార్మల్లీ ట్రైన్ నార్మల్ ఫోర్సెస్ ఎవరు గుర్తించారు. అది హ్యావింగ్ సెడ్ దాట్, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ చేస్తున్నట్టు
ఈ ఈ మిలిటరీ సపోర్టెడ్ టెర్రర్ గ్రూప్స్ ఏ చేస్తున్నాయో ఈ అక్షరాలు ఈ పుస్తకాలు చైనాకి కనపడవా, లేదంటే అమెరికాకి కనపడి కనిపిస్తుంది. ఐ థింక్ చైనాని కాసేపు పక్కన పెట్టేస్తే అమెరికా ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ప్రపంచం అంతా సపోర్ట్గా నడాలి, ఏడాలి, ప్రపంచం కూడా ఆ టెర్రరిస్టుని కట్టడం, లేదంటే ప్రపంచం అంతా కూడా కింద. కానీ ఇవాళ వాళ్ళు అనుకుంటున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళు అంతమొందించాలి అని బయలుదేరినటువంటి టెర్రరిస్టులు శకలాలు ఆ మిగిలిన ఫోన్స్ వాళ్ళ వల్ల మనకి హెడేక్ వస్తుంది మనం ప్రూవ్ చేసి వీ వాంట్ ఎలిమినేట్ దోస్ క్యాంప్స్, వీ వాంట్ ఎలిమినేట్ టెర్రరిస్ట్ అని మాట్లాడితే ఇది పాకిస్తాన్ ప్రాపర్ పాకిస్తానీ ప్రభుత్వానికి మిలిటరీకి సంబంధించిన అంశం కాదు. ఇది మనం మొదటి నుంచి చెప్తున్నాం. మనం పాకిస్తాన్ మీద కానీ పాకిస్తాన్ ప్రభుత్వం సివిల్ మిలిటరీ ఆస్తులను టార్గెట్ చేయకుండా రక్షించాం. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఈ రెండింటి ముడియాలని భారతదేశం యుద్ధంలో ఉన్న భారతదేశం పాకిస్తాన్ని ప్రతిని కలిగి చేస్తుందని ఈ మాటలు మాట్లాడారు. కానీ అసలు టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు, టెర్రరిస్టులు ఎందుకు ఈ పహల్గామ్ చేస్తుంది, ఎందుకు 2 సంవత్సరాలకు ఒక స్పీకర్గా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. It's an attack on India. It's an attack on India's sovereignty. It's an attack on 44 people. మన దేశంలో 140 కోట్ల మందికి వ్యతిరేకంగా, మన ఆర్థిక అభివృద్ధికి వ్యతిరేకంగా, మన శాంతి పరులకు వ్యతిరేకిస్తున్నటువంటి దాడులు కానీ మనం ఆపుకోలేకపోతే, తిప్పికొట్టలేకపోతే, ఆ సెంటర్స్ మనం డొమినేట్ చేయలేకపోతే మనం వేసుకోవాలి. మన భద్రతకి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇట్స్ టోటలీ అవర్ రెస్పాన్సిబిలిటీ, టోటల్లీ అవర్ కాల్. మనం ఇందులో ప్రస్తుతాన్ని చేయడం అనుకుంటారా, ఏమన్నా అనుకుంటా, అవన్నీ కూడా సెకండరీ మ్యాటర్ నా అభిప్రాయం. అవన్నీ కూడా సెకండరీ మ్యాటర్. అలాగే నిన్న డీజీఎంఓస్తో జరిగినటువంటి ఈ పాకిస్తానీ డీజీఎంఓ మన రిక్వెస్ట్ చేసినట్టు, మన డీజీఎంఓని రిక్వెస్ట్ చేసినట్టు, సరే మాట్లాడదాము కాసేపు, అనుకున్న వాళ్ళు ఆ స్థాయిలో కడుపున్న కొనసాగుతుంది. ఇది అంతకంటే స్థాయిలో జరిగింది కాదు, పొలిటికల్ నెగోషియేషన్ కాదు, దేశాలలో జరిగినటువంటి అదే కాదు. దీంట్లో థర్డ్ లేదు. రెండు మిలిటరీ ఆర్గనైజేషన్స్ ఎస్కలేషన్ ఆపి, టెంపరీగా ఆపి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రెండు దేశాలకి అది కూడా భాగంగా ఈ టెంపరీ సీజ్ ఫైర్ అనేది, ఈ సీజ్ ఫైర్ అని ఈ అమల్లో ఉండాలి. దీంట్లో మన వాళ్ళు కూడా కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇది ఏదో అమెరికా బ్రోక్ చేసిందని, అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిందని, అమెరికాని ఈ రెండింటి మధ్య శాంతి ఈ నెగోసియేషన్స్ చేసిందని, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అసలు మొదటి నుంచి కూడా ఇండియా పాకిస్తాన్ అంశాల విషయంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత దేశంలో ఉన్నా, అది ద్వైపాక్షికమే, ఇది బైలేటరల్ మాత్రమే, ఇది మేము మాత్రమే మాట్లాడుకుంటాం, మేము మాత్రమే చేసుకుంటాం, మేము మాత్రమే చేయగలం. ఆ స్టాండ్లో ఇంకా భారతదేశం ఉంది. దట్ ఈస్ అవర్ స్టాండ్. దాన్ని ఏంటంటే కొద్దిగా చేశారు. ముందే ట్రంప్ గారు చేయటం వల్ల ప్రపంచం ఏమనుకుందంటే ట్రంప్ ఇనిషియేటెడ్ కాకూడదు, అమెరికన్ ఇనిషియేటెడ్ కూడా, ఇది ట్రై పార్టీది కాకూడదు, మల్టీ పార్టీది కాకూడదు నమ్ముతున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రూ. ఇది క్లియర్గా ప్రభుత్వం పదేదే చెప్తుంది. పాకిస్తానీ డీజీఎంఓ రిక్వెస్ట్లకు భారతదేశంలో ఉన్నటువంటి మన డీజీఎంఓ గారు ఆ స్థాయిలో జరిగినటువంటి ఒక సీజ్ ఫైర్ ఒప్పందం ఇట్స్ ప్యూర్లీ ఫర్ ప్యూర్లీ వీఆర్ కమింగ్ ఆన్ డేస్. వాళ్ళు ఏం పోతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ పోతున్నారు అనే దాని మీద ఇది ఆపడి ఉంటుంది. ఇండియా ఇంకొక మోడ్ క్లియర్ చెప్పేసింది వసుదేవన్ గారు, మేము ఆపరేషనల్ రెడీ మోడ్నే ఉంటాము. ఈసారి ఎనీ టెర్రరిస్ట్ క్రాస్ బోర్డర్ టెర్రరిస్ట్ జరిగితే దాన్ని యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కాదు, యాక్ట్ ఆఫ్ వారెంట్ ఇచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి
ఇది టెర్రరిస్ట్ క్యాంపులు అవి ఏం ఉండదు. డైరెక్ట్ సార్ వాళ్ళు ఓపెన్గా సాంబశివరావు గారు వాళ్ళు ఓపెన్గా టెర్రరిస్టులు ఉగ్రవాదులు ర్యాలీ చేయటం ఏంటండి? ఎక్కడైనా చూసారా? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీలు చూసాం కానీ ఉగ్రవాదులు ర్యాలీలు క్యారీ అవుతున్నాయి. విజువల్ కూడా మనం చూడొచ్చు. చాలా వాళ్ళు పైగా చేస్తూ నినాదాలు చేయటం, లోకల్స్ వాళ్ళని చీర్ చేయటం, సపోర్ట్ చేస్తూ ఏం ఇరగదీసి చేస్తున్నారు మీరు, మా మద్దతు మీకుందని. అదొక టెర్రర్ ఫ్యాక్టరీ అండి. ప్రపంచం ఇది గమనించకుండా ఎడాపెడా వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళకు వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఈ పాకిస్తానీ ప్రభుత్వం, పాకిస్తాన్ మిలిటరీ, ఈ రెండు ఏంటంటే అదేదో గొప్ప విషయం ఉంటున్నాడు. 10 మంది టెర్రరిస్ట్ తయారు చేసి 10 గ్రూపుల్ని యాక్ట్ చేసి వాళ్ళ కొంచెం మీద వెళ్తే వాళ్ళంటే భయకరం అనుకుంటున్నారు. I think a day will come. The entire Pakistan will obliterate. డౌట్ ఏం లేదు. ఇక్కడ మనటువంటి సింపతి ఏంటంటే అమాయకమైనటువంటి పాకిస్తాన్ జరగకూడదు, మిలియన్స్ జరగకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగకూడదు, ఎక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం. మనం ప్రతి ఉపన్యాసంలో, ప్రతి పొలిటిషియన్, ప్రతి మిలిటరీ ఆఫీసు, మనకున్నటువంటి క్యాబినెట్లో ఉన్నవాళ్ళు అందరూ ఇంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ. సార్ మీరు చూడొచ్చు, వాళ్ళు రాకెట్ లాంచర్స్ తీసుకెళ్తున్న ఉగ్రవాదులు, ఆ విజువల్స్, రోడ్ల మీద ర్యాలీలు, ఇంత ఓపెన్గా జరుగుతున్న తర్వాత కూడా వాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడు మదరసాల్లో ఉన్న స్టూడెంట్స్ని వాడతారట. సిగ్గు సరే ఉందండి ఏమన్నా పిల్లలు తీసుకొచ్చి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఆలోచించుకోవాలి. అంటే ఈ టెర్రరిస్టులు ఏమి భద్రత పెంచరు, ఈ టెర్రర్ వల్ల మీకేమి జరగదు. యాక్చువల్లీ మీ సైట్లో ఉన్నటువంటి టెర్మైట్స్ పాకిస్తానీ సొసైటీని వెనక్కి చేసినటువంటి వాళ్ళు ఎంత త్వరగా వదులుకుంటే మీకు కావచ్చు. మీరు కావాలంటే భారత హెల్ప్ తీసుకోండి, ఇనిషియేట్ చేసి దూరం తీసుకొచ్చేయండి. ఒకసారిగా ఈ చెత్త గ్యాంగ్ మొత్తం పాయింట్ చేసి మట్టి కనిపించవచ్చు. అంతేగాని అదేదో నేషనల్ పోలీసింగ్ కొన్ని అంపుల్ని చంపడం, పిల్లలను అర్థం కప్పుకొని మీరు ఒకళ్ళు చేయటం, అరెస్ట్ చేయటం. ఐ థింక్ చరిత్రలో పాకిస్తాన్ సివిల్ సొసైటీ హ్యాస్ టు బేర్ దిస్ బర్డెన్. They have to bear the responsibility of the terrorist activities. గ్లోబ్ అంతా కూడా మన ఐసోలేట్, ప్రపంచం అంతా కూడా మేము వేసుకునొచ్చు వస్తుంది. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ కంట్రీ. ఎంతసేపు అండి ఇన్ని మాటలు లేకుండా ఇండియన్ మిలిటరీ ఒక 24 hours ఐ టేకెన్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫంక్షనల్ పాకిస్తాన్. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వాళ్ళకి ఏ డిఫెన్స్ లేదు, వాళ్ళకి మిలిటరీ లేదు, వాళ్ళు బలూచిస్తాన్ని బోర్డర్ని ప్రొటెక్ట్ చేసుకోలేదు. మన ఎల్ఓ దగ్గర వాళ్ళు ఏం ప్రొటెక్ట్ చేసుకోలేదు. మనం రాజకీయ చేస్తే పూర్తిగా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వాటర్స్ సంబంధాలు వస్తాయి. ఇన్ని అవకాశాలు మనం ఉన్నా కానీ వై ఇండియా స్ట్రెయిన్ ఆ బాధ్యత భారతదేశం ఇష్యూమ్ చేసుకున్నటువంటి బాధ్యత. భారతదేశం ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా, గుడ్ సిటిజన్గా, నలుగురికి ఉపయోగపడే దేశంగా మారాలని ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీని ఇంకా సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి రైట్ సార్, ఒకసారి మనం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి గారు కూడా ఏం మాట్లాడారో చూసి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్ళాం. ఒకసారి భారతి గారు చూద్దాం. Jihad class of UAVs, however, these UAVs can go some distance, they are armed. However, on the 8th, less numbers of armed UCAVs were there or UAVs were there, and more numbers of quadcopters, maybe for surveillance or just for harassment of civilians. This continued till midnight. Our air defense preparedness ensured that there was no damage on the ground, either to the military installations or to the civilians. However, the enemy had yet again shown that he wanted to up the ante and he wanted a fight, and we were up to the task. In a measured and calibrated response, we once again targeted his
military installations, which included his SAM sites at Malirkant. This also included his surveillance radar sites. Jihad class of UAVs, however, which సో ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు వారు మాట్లాడింది కూడా చూశారు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి. చాలా క్లియర్గా ఉందండి. అంటే పాకిస్తాన్కి మనకన్నా ఎక్కువ క్లారిటీ ఉంది. అంటే ఈ ఉగ్రవాదంతో యుద్ధం ఎలా చేయాలి, ఉగ్రవాదం పాకిస్తాను రెండు వేరు చేసి చూడలేము, వాళ్ళ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. పిల్లల్ని కూడా తీసుకొచ్చి మదర్సాల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాస్తవాధీన రేఖ వెంబడి నుంచోబెట్టి గట్టిగా జిహాద్ అని అరిపిస్తూ రాళ్ళు రప్పులు వాళ్ళ చేత వేయిస్తూ వాళ్ళ చేత బాంబులు వేయించే కార్యక్రమం కూడా దిగజారంటే ఇంకేం కావాలండి అంతర్జాతీయ సమాజానికి ఎంతకంటే ప్రూఫ్స్? నిజానికి పాకిస్తాన్ మిలిటరీ ఆ టెర్రరిస్టు మూకల చేతిలో అధీనంలో ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ మూకలు వాళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి సాక్షాత్తు చాలా మిలిటరీ సీనియర్ ఆఫీసర్స్, మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏంటంటే వాళ్ళు నిదానంగా లొంగిపోయారు టెర్రరిస్టులకి. కారణం ఏంటంటే టెర్రరిస్ట్ అంటే తెగించిన వాడు. ఆర్మీ అండి దేశభక్తి ఉంటుంది, చెప్పిన ఆబ్జెక్టివ్కి వాళ్ళు ఫైట్ చేస్తారు. అంతేగాని సావటమే ఒకటి, సస్తే నాకేదో వస్తుంది అనుకునే ప్రయాస ఆర్మీలో ఉండదండి. బాధ్యతగా యుద్ధం చేస్తారు ఏ దేశం తరఫునైనా. మరి అలాంటి సైన్యం కేవలం ఈ టెర్రరిస్ట్ మోకలకి లొంగిపోయిందంటే చాలా విచారపడవలసిన విషయం. మీరు చెప్పినట్టుగా ప్రపంచం దీన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టెర్రరిస్ట్ మూకలు ఒక 25-30 దాకా ఉన్నాయి. వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే నిజానికి ఏ లక్ష్యం లేదు, ఊహాలోకంలో ఉంటారు. అదేమిటంటే ఎప్పటికైనా ప్రపంచం మా మార్గంలోకి రావాలి, మేము చెప్పిందే జరగాలి, ఎందుకంటే మరో మార్గం లేదు అనే చాలా తప్పుడు ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్పుట్ కావాలి. వాళ్ళకున్న ఇన్పుట్ ఏమిటంటే పిల్లలు, అమాయకులు, అక్కడ ఉన్నటువంటి పేదరికం. వాళ్ళకి తల్లిదండ్రులకి ఏమైనా మభ్య పెడతారంటే మీ పిల్లల్ని చదువు సంఖ్యలు నేర్పిస్తాము, పెద్దవాళ్ళని చేస్తాము, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తాము అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి తీసుకొచ్చి ఈ మదర్సాల్లో కేవలం వాళ్ళు బోధించే పాఠాలు. నేను ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్నానండి. అక్కడ నుంచి నాకు కొన్ని సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి పాకిస్తాన్ నుంచి. ఎంత షాక్ అయ్యానంటే అక్కడ భారత స్త్రీలు అనాగరికులు, గుడ్డ పీలికలు కట్టుకుంటారు, అక్కడ సమాజం ఎలా ఉంటుంది, స్త్రీకి ఏమాత్రం స్వాతంత్రం లేదు అని చెప్పి అసలు చాలా ఇక చెప్పడానికి అలివి కాని విధంగా, అంటే చిన్నప్పటి నుంచి విషాన్ని నింపే విధంగా వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. మరి మనం చూడండి ఎంత హుందాగా అక్బర్ ఉన్నాడంటే మత సామరస్యాన్ని. సార్ దయచేసి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, ప్రొఫెసర్ చిన్న సబ్మిషన్ అండి, ఐ హావ్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ యూ. ఇన్వేడర్స్ గురించి చెప్పమాకండి, వాళ్ళు చక్రవర్తులు, వాళ్ళు ఏదో మనకు నాగరికత, అనాగరికులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగరికత నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి మన నాగరికత నేర్చలేదు. మన దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. లెట్ us నాట్ మెన్షన్ అబౌట్ బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ అండ్ ఆల్ దిస్. ఈ నాన్సెన్స్ మనం మాట్లాడుకోవద్దండి దయచేసి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు మనకి నేర్పించేసి చదివాం, అది నిజం అనుకున్నాం. వాస్తవంలోకి వద్దాం, వాస్తవంలోకి వస్తున్నాం, వాస్తవంలోనే ఉందాం. దయచేసి వాళ్ళ గురించి ప్రస్తావన చేయొద్దు. అంటే ఔన్నత్యాన్ని ఔన్నత్యంగా ఒప్పుకునే వాళ్ళకి లేదండి, వాళ్ళకి లేదు ఔన్నత్యం. దయచేసి ఆ సబ్జెక్ట్ వద్దు మనకి. ఎస్, యు వెరీ రైట్ అండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆర్మీ వచ్చేసి చాలా స్వార్థపరులండి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో నేను చూశాను, రియల్ ఎస్టేట్ కండక్ట్ వాళ్ళు చేస్తారంట. ఆర్మీ ఆఫీసర్స్ పేద ప్రజలు ఉన్న ఏరియాస్ని తరిమి కొట్టేసి కాలనీస్ని అక్కడ వాళ్ళు ఇళ్ళు నిర్మించి వాటిని అమ్ముతుంటారంట. మరి ఎన్ని పవర్స్ ఉండి నామమాత్రంగా పరిపాలకులు అక్కడ ఉన్నారండి. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే చెయ్యాలి, లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. చూశాం కదా ప్రైమ్ మినిస్టర్స్ ఎలాంటి ఊహించని పరిస్థితుల్లోకి వెళ్ళారు, ఉరి శిక్షల నుంచి జైలు శిక్షల దాకా. అలాగే రాష్ట్రపతులు అయితే నిన్న మీ ఛానల్లోనే చెప్తున్నారు పారిపోయి ఇతర దేశాల్లో దాక్కుంటారంట. అంటే ఏమిటంటే వాళ్ళకి ఎజెండా అనేది ఏమి లేదండి. అందువల్ల ఆర్థికంగా నష్టపోయారు, సాంస్కృతికంగా. మరి నిజానికి
ఇస్లాం అనేది చాలా శాంతియుతమైన మతం. అంత ప్రపంచం అంతా కూడా వాళ్ళకి ఒక రకమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే మరి చూడండి, రంజాన్ మాసంలో ఎంత చక్కగా చేస్తారో, వాళ్ళు సంపాదించింది ఆ పేదలకు పంచుతారు. అలాంటి ఉదాత్తమైన మతభావాలు ఉన్నటువంటి దాన్ని ఎంత చండాలంగా చేసేసారంటే, వాళ్ళకంటే ఏంటంటే ఆ మతం అనే దాని మీద కూడా అవగాహన లేదు. వాళ్ళకు ఉన్నదల్లా క్రూరత్వము, కేవలం హింస, వీటినే ప్రోత్సహిస్తున్నారు. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు యు ఆర్ ఇంటూ ఎకనామిక్స్ కాబట్టి ఇంకొకటి మరి కాసేపట్లో మనం నిన్న ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మొన్న మాట్లాడాడు, అది కూడా చూద్దాం. పీసీఆర్ రెడీ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. దాంట్లో చివరిలో ఆయన అంతా మాట్లాడి చివరిలో అల్లా హమారే సాత్ హై అంటే మీ ఉగ్రవాదం వెనకాల అల్లా ఉంటాడా, జనాల్ని ఎలా వాళ్ళ మనుషుల్ని ఎలా పొల్యూట్ చేస్తున్నారు, దేవుడికి ఉగ్రవాదానికి సంబంధం ఎలా అంటగడతారండి. సిగ్గు లేకుండా పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన ఆ విషయం. పీసీఆర్ ఇఫ్ యూ హ్యావ్ దట్ రైట్ కాసేపు అయిన తర్వాత చేద్దాం. తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పాకిస్తాన్ నేవీ కూడా మాట్లాడిందండి. ఆయన మాట్లాడిన బైట్ ఒకసారి చూద్దాం. ఫైనల్లీ దే హ్యావ్ బ్రోకెన్ ద సైలెన్స్. పాకిస్తాన్ నేవీ ఆల్సో రెస్పాండెడ్ సేయింగ్ అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మేము మాట్లాడేదానికన్నా మేము ఎక్కువ సౌండ్ చేస్తాం. తెలుస్తుంది కదా మీరు ఎలాంటి సౌండ్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ మాట్లాడిన ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడారండి. జస్ట్ ఒక 20 seconds. పీసీఆర్ కైండ్లీ ప్లే దట్. Last but not the least, I'll end my presentation that the next time when you think of Pakistan Navy and the silent guy, please remember that with the help of Almighty Allah, our actions will always speak louder than words. Thank you very much, and I request AVM Aurangzeb. సో ఇది వాళ్ళే నవ్వుకుంటున్నారు వాళ్ళు మాట్లాడిన దానికి. అండ్ ఈయన కూడా మళ్ళీ అల్లా పేరుని తీసుకొచ్చాడు దాంట్లోకి. ఒకసారి శుబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుబ్లీ గారు, ఏందండి వాళ్ళ పైత్యం ఏంటండి? వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన నుంచోబెడతారు. డిఫెన్స్ మినిస్టర్ కవాజీ ఆయన మాట్లాడతాడు, ఆసిఫ్ ఆయన మాట్లాడతాడు. చివరికి పిల్లల చేత కూడా చేయిస్తారండి జంగ్. ఛానల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా, అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, మీరు ఒకసారి పాకిస్తాన్ యొక్క ఏర్పాటువాదం చూస్తుంటే కనుక అది పొలిటీషియన్స్ కొంతమంది ఎవరికైతే 2 nation థియరీ అయితే బాగా మన మైండ్కి ఎక్కిందో, మనం మతం ఆధారంగా మన దేశం నుంచి విడిపోవాలనుకున్నారో వాళ్ళు మొహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి, ఇటువంటి పొలిటికల్ లీడర్స్ ద్వారా అది సపరేట్ అయింది, కంట్రీ సపరేట్ అయింది. దాని తర్వాత అక్కడ ఆర్మీ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత ఈ పొలిటికల్ సిస్టమ్ ని ఆర్మీ కంప్లీట్ గా హైజాక్ చేసుకుంది. ఆర్మీ ఏది చెప్తే అదే అన్నట్టుగా నడుస్తూ వచ్చింది. మీరు చూసుకుంటే కనుక జుల్ఫికార్ భుట్టో కానీ, లేకపోతే బేనజీర్ భుట్టో కానీ, దాని తర్వాత అతను జియావుల్ హక్ కానీ, ఫస్ట్ అతను ఇదవటం, పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ అవటం, ఇదంతా ఒక ఎరా అన్నమాట. ఇది సెకండ్ ఎరా. ఇప్పుడు ప్రెసెంట్ క్లియర్ కట్ గా స్పష్టంగా 70 mm స్క్రీన్ పై స్పష్టంగా అర్థం అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ కూడా ఏంటంటే కంప్లీట్ గా వీళ్ళే పెంచి పోషించినటువంటి ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదుల యొక్క చేతుల్లో కంప్లీట్ గా మోకరిల్లింది. ఇప్పుడు కంప్లీట్ గా పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ కానివ్వండి, ఉగ్రవాదులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏదైతే టర్మ్స్ డిక్టేట్ చేస్తారో ఆ టర్మ్స్ కి వీళ్ళు ఆల్రెడీ నీల్ డౌన్ అయిపోయారు. దానికి నిదర్శనము మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఏదైతే మేము చేసినటువంటి అటాక్ ఉందో, మనం యాక్చువల్ గా మనం వార్ చేయలేదండి. మనం చాలా మంది ఏంటంటే వార్ అన్నారు. వార్ చేయలేదు. మనం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 26 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏదైతే ప్రతీకార చర్యగా మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేశాము. ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేస్తే అక్కడ చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫైనల్ ఏదైతే ఫెనరల్స్ ఉన్నాయో దాంట్లో ఆసిఫ్ మునీర్ గారి దగ్గర తీసుకుని, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి తీసుకొని అందరు కూడాను ఆ దీంట్లో పాల్గొంటున్నారంటే ఆ ఉగ్రవాదులతో పాటు కలిసి వాళ్ళకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అంత ఓపెన్ గా, బాహాటంగా, అంత స్పష్టంగా వాళ్ళు తిరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఇంకా మాట్లాడుతున్న అవసరం లేదు సార్. శుబ్లీ గారు, మనం కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళు కొవ్వెక్కి రాకెట్ లాంచర్లు తీసుకొని చేస్తున్నారు. ఇక్కడే పాకిస్తాన్లో
పాకిస్తాన్ సమాజంలోకి ఎలా వాళ్ళు చొచ్చుకుపోయి సమాజాన్ని కూడా కలుషితం చేసే ప్రయత్నం మరి చేస్తున్నప్పుడు అంతర్జాతీయ సమాజం తాపకి మన ఇద్దరికి సంబంధించిన వ్యవహారం ఇందాక రైట్లీ సెడ్ బై సాంబశివరావు గారు మనం తెలుసుకుందాం. మధ్యలో వాళ్ళ పోలీస్ పత్రం ఏంటి? చైనా అక్కడ కూర్చొని ఆ వాల్ మీద నుంచొని గోడ మీద పిల్లగా గ్రేట్ వాల్ మీద కూర్చొని వాడు మాట్లాడటం ఏంటి? వీళ్ళందరూ ఎవరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళందరూ తేడా క్యారెక్టర్స్లా కనిపించట్లా మీకు? చాలా తేడా క్యారెక్టర్స్ గా కనిపిస్తుంది మన వసు గారు. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, మనం ఏం సాధించామని చెప్పేసి సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేశాము అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇందాక చెప్పిన విధంగా కొందరు వెన్ దట్ డే విల్ కమ్ అని చెప్పేసి అనుకోవడం కాదు సార్. ఆ డే ఆల్రెడీ వచ్చింది మనకి. మొన్న చూసుకుంటే కనుక మనం రాత్రికి రాత్రి మీరు వచ్చి కూర్చున్నారు కదా మీ 99 టీవీలో. దాని తర్వాత రెండో రోజు మీ యొక్క కష్టం తీసి పక్కన పెట్టండి, మా యొక్క ఎవరైతే మన జవాన్లు ఉన్నారో, మా యొక్క ఆర్మీ ఏదైతే ఉందో వాడు పడినటువంటి కష్టం ఏంటి. మనకి ఇక్కడ మన దీంట్లో ఏపీలో అతను పాపం 22 సంవత్సరాల కుర్రోడు, 22 ఇయర్స్ అండి, 22 ఇయర్స్, అంత చిన్నోడు పాపం. అతను ఇచ్చినటువంటి త్యాగానికి మన ప్రతిఫలం ఏంటయ్యా అంటే ఏమైనా కనీసం మనం ఏమైనా అక్కడ ఉన్నటువంటి అజహర్ మసూద్ ని ఏమైనా పట్టుకోగలిగామా? లేదంటే కనుక దావుద్ ఇబ్రాహింని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేయగలిగామా? లేదంటే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఏమైనా కనుక మనం ఆక్యుపై చేసుకోగలిగామా? కనీసం ఈ దొంగనా కొడుకులు ఎవరైతే మన భారతదేశంలో దూరి 4 5 ఎంతో మంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోటోలు పిక్చర్స్ రిలీజ్ చేశారు, ఇక్కడికి వచ్చి నువ్వు మతం అడిగి మరి చెప్పిపోయారే, వాళ్ళు ఎవరు? వాళ్ళ నేషన్ వాంట్స్ టు నో వాళ్ళు ఎవరు? ఇంత పెద్ద శేష ప్రశ్నలు పెట్టుకొని ఈరోజు అమెరికా ఏదో పెద్ద మధ్యలోకి వచ్చేసి నేను ఏదో చెప్తానంటే కనుక సరే అమెరికా ఇన్వాల్వ్ కాలేదు, ఇది ద్వైపాక్షికనే అనుకున్నాం. మళ్ళీ అలాంటప్పుడు అందరికన్నా ముందు అమెరికా ఎందుకు ప్రకటించింది? ట్రంప్ ని చూస్తుంటే ఈ రోజున ఒక కమెడియన్ పీస్ లో తయారయ్యాడు అతను. ఈ రోజునైతే మటుకు సార్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా వాట్ వీ హ్యావ్ డిడ్, మనం ఏం సాధించాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మటుకు. మీకు ట్రంప్ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ట్రంప్ ట్వీట్ ఒకటి చేశారు, అది కూడా మీరు చూడాలా. ఆ జెండాలు పట్టుకుంటూ పోతున్నారు కదా, దిస్ ఇస్ ఇంగ్లాండ్ నాట్ ఇస్లామాబాద్. ఇంగ్లాండ్లో పేట్రేగిపోయి వాళ్ళు చేస్తుంది. కిక్ దెమ్ అవుట్ నౌ ఆర్ పే ది ప్రైస్ లేటర్. ఇప్పుడు కనుక వాళ్ళని తరిమి కొట్టకపోతే రేపు పొద్దున భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మద్యపానం ధూమపానం హానికరం, ఇప్పుడు మీరు మానకపోతే భారీ మూల్యం చెల్లించు, అంతకన్నా భారీ దశావతారం అని చెప్తారు. దశావతారం కూడా సరిపోదు, చెప్పకూడదు కానీ ఆ ట్వీట్ పెడతాడు, మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఇంకో ట్వీట్ పెడతాడు. దానికి అసలు నక్కని నాకులో కనుగొన్నంత తేడా ఉంటుంది. అంటే అతని మనం కన్సిడరేషన్ లోకి ఎందుకు తీసుకుంటున్నాం అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సివిల్ సొసైటీ మరి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలండి. నిన్న జేడీ లక్ష్మణ్ గారు ఒక ఇనిషియేటివ్ మొదలెట్టారు. ఆయన హీ రోట్ ఏ లెటర్ టు ది PMO asking the PMO to put some conditions. ఈ 4 కండిషన్స్ ఆ 4 ఉగ్రవాదుల్ని మాకు అప్పచెప్పాలి, ఇంక్లూడింగ్ ఆయన అనలేదు కానీ ఇంక్లూడింగ్ మునీర్ అప్పచెప్పాలనేది నా బొట్టోళ్ళ డిమాండ్, లేకపోతే మన బొట్టోళ్ళ డిమాండ్. అప్పచెప్పాలి, ఎప్పుడో చచ్చిపోయిన 2 నేషన్ థియరీని మళ్ళీ దానికి ప్రాణం పోసి దాన్ని సజీవంగా మన ముందు పెడుతున్నాడు అతను. అతన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి డెత్ సెంటెన్స్ అయితే ఇక్కడే చేయాలి. ఇది పౌర సమాజం వినిపిస్తున్న డిమాండ్. సో ఆయన ఒక ఉద్యమం మొదలెట్టారు లక్ష్మణ్ గారు. ఆ ఉద్యమానికి మనం సంఘీభావం కనుక తెలియజేస్తూ ప్రధానమంత్రికి మనం మెయిల్ పెట్టడమో ట్వీట్ చేయడమో లేకపోతే సోషల్ మీడియాలో ఒక స్లోగన్ తీసుకొని ముందుకెళ్ళటమో చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేదు వాసుదేవన్ గారు, మేము ఆల్రెడీ నిన్న రాత్రి కూర్చుని దీనిపై చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు ముందే దాని గురించి లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము రేపు శుక్రవారం నమాజ్ అనంతరం ఈ డిమాండ్లని లేకపోతే కనీసం ఎక్సలెంట్ అండి, మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు శుబ్లి గారు, ఓపెన్ గా అభినందిస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్యానలిస్ట్ అందరూ కూడా. అంశంలో ఎవడు ఈ నలుగురు ఎవరు? కనీసం వాళ్ళు ఆ ఉగ్రవాదులు అజర్ మసూద్, దావుద్ ఇబ్రాహిం, సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఈ దుర్మార్గులు ఇంత దుర్మార్గం చేసే ప్రయత్నం చేశాడు, హిందువా ముస్లిమా సిక్ ఓపెన్ చేసి కల్మా చదువు, ఇటువంటి మాటల వల్ల మేము మాటలు పెట్టామండి. నా కొడుకులు ఎవరనేది తెలియాలి, సమాజానికి తెలియాలి.
ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మేమేంటంటే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి మన ఫ్రైడే నమాజ్, ఎస్పెషల్లీ ఫ్రైడే నమాజ్ అనంతరము ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేయించి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పే ఆలోచనలో మేము ఉన్నామండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారితో కలిసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనకి ఎటువంటి అబ్జెక్షన్. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ అడ్మిటెడ్ దట్ దే వర్ యాక్చువల్లీ బిహైండ్ ద పుల్వామా టెర్రర్ అటాక్. దానికి సంబంధించిన బయట చూద్దామండి సాంబశివరావు గారు ఎలా ఏం మాట్లాడారు ఆయన ఆఫీసర్. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ in territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Yes. Now we showed them our operational prowess and strategic guile and guide. And రైట్, చూశారు కదండి సాంబశివరావు గారు, పుల్వామా టెర్రర్ అటాక్ వెనకాల మేము ఉన్నాము. హీ హాస్ ఓపెన్లీ కన్ఫెస్డ్ ఆన్ ద డయాస్ అండి. వీ హ్యావ్ షోన్ అవర్ ప్రొవెస్నెస్ టు ఇండియా బై పుల్వామా అటాక్. ఇంతకంటే ఏం కావాలండి ఎవిడెన్స్? నాకు అర్థం కాదు. మన వాసు గారు ఒక్క నిమిషం సార్, ఆ రోజు మీ ఫ్రెండ్ వచ్చాడు కదా మాకు, అంటే నేను రాత్రి ఇది చూసిన తర్వాత నాకు వాడే గుర్తుకొచ్చాడు, పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆదిల్ బషీర్. మాకు ఆదిల్ బషీర్ ఎవరో, మాకు ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పేసి వాడికి పంపించాడు సార్ ఆ వీడియో. డెఫినెట్గా. రైట్, సాంబశివరావు గారు మాట్లాడతారు. అదే పరిగ్గారు అన్నట్టు చాలా కేటగోరికల్ గా మాట్లాడారు. ముందు ఒక గవర్నమెంట్ ఫామ్ అనుకున్నాము, ఒక మిలిటరీ ఉందని అనుకున్నాం. వాళ్ళిద్దరూ నెక్సెస్ లో పనిచేశారు, ఇల్లీగల్ గా పనిచేస్తున్నారు అనుకుంటూనే మిలిటరీ డామినేట్ చేస్తుంది సొసైటీ, గవర్నమెంట్ అనేది సెకండ్ ఫేజ్ లో చూస్తాం. ఆ తర్వాత మిలిటరీలో వాళ్ళ డామినెన్స్ కోసం క్రియేట్ చేసినటువంటి ఈ ఉగ్ర సంస్థ ఏదైతే ఉన్నాయో అవి తిరిగి పెద్దయి ఆ మిలిటరీని కూడా కబడించే పరిస్థితి వచ్చింది. ఇవాళ పాఠంలో ఏమంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ సివిల్ గన్, ఐ డోంట్ థింక్ మిలిటరీ, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ వీ కెన్ సే అవును వీళ్ళుగా ఆలోచిస్తున్నారు, పరంగా ఆలోచిస్తున్నారు, ఇంటర్నేషనల్ నామ్స్ ని గౌరవిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏం మిగలేదు. బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్, ఇప్పుడు ఆయన మన ఒక టెర్రరిస్ట్ అటాక్, పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని దాంట్లో మా ప్రామిస్ చేయించాం ఆయన క్లెయిమ్ చేస్తున్నా అంటే బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్ ఈ ఆల్సో రిడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ఎ టెర్రరిస్ట్. వాళ్ళు ఆ రోజున చెప్పాలి పుల్వామా అనేది పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ చెప్పాలి ఆ రోజున. ఇఫ్ మిలిటరీ వాంటెడ్ టు సే దట్ ఇట్ వాజ్ ఎ మిలిటరీ ఆపరేషన్. మీరు అది ఆ ధైర్యం లేక దాక్కుని మీరు టెర్రరిస్టులు వాడి మన సోల్జర్స్ని మన జవాన్ని చంపింది కాక కాపీగా ఇవాళ వచ్చేసి మా శక్తి సామర్థ్యాలని పుల్వామాలో చూపించామని చెప్పుకోవడం సిగ్గుండాలి. ఐ థింక్ ఈ డిగ్రేడెడ్ పాకిస్తాన్ మిలిటరీ టు ద బాటమ్. ఇప్పుడు ఆ మిలిటరీలో ఉన్న రెస్పెక్టబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా వర్షాన్ గారు మీరు ఒక 2-3 డిస్కషన్స్లో చాలా మంది అనలిస్టులు మాట్లాడుతున్నారు. మీరు కూడా అనేసారు బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ పాకిస్తాన్ రోగ్ స్టేట్ ఎందుకు అనకూడదు అని. ఇవే ప్రూఫ్లు, ఇవే సివిలియన్స్ కోర్టులతో క్యాండిల్ చేస్తారు, నోటి గుడ్డలు కట్టుకుని క్యాండిల్ చేస్తారు, వైట్ ఫ్లాగ్స్ పట్టుకుని ర్యాలీలు చేస్తారు, లేదంటే ఇంకోటి కావాలనుకుంటూ శాంతి కావాలి, మాకు ఇబ్బంది జరుగుతుంది, మమ్మల్ని పట్టొద్దు, మమ్మల్ని తిట్టొద్దు, మేము మంచి వాళ్ళం అని చెప్పుకోవడానికి ర్యాలీలు చేస్తారు, లేదా ఇంకొకళ్ళని కట్టడి చేసుకోవడానికి ర్యాలీ చేస్తారు. వీళ్ళేంటంటే డైరెక్ట్గా గ్రెనేడ్స్ పట్టుకుని రాకెట్ లాంచర్స్ పట్టుకుని వీళ్ళు ర్యాలీలు చేస్తారు. గవర్నమెంట్ చూస్తూ కూర్చుంటే, మిలిటరీ చూస్తూ కూర్చుంటే వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? మరి డెఫినెట్లీ ఇంటర్నేషనల్ బాడీస్ టు టేక్ యాక్షన్. ఇవాళ మన ఇంటర్నేషనల్ బాడీస్ పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుందో చూస్తున్నాము, IMF ఏం చేస్తుందో చూస్తున్నాము, వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందో చూస్తున్నాము. వాళ్ళు కూడా
ఆ ఉన్న పరిస్థితులకు తలొగ్గి, పొలిటికల్ ప్రెషర్స్కి తలొగ్గి, ఈ పవర్స్కి తలొగ్గి వాడు ఎప్పటికి అది మంచిదైతే అది చేసుకుంటూ కాంట్రవర్సీ లేకుండా బయటపడాలని వాళ్ళు చూస్తున్నారు. నిజంగా ఆర్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ స్టిల్ రిలవెంట్ అనేది మన ముందుకు వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. అలా కానప్పుడు ఇండివిజువల్ దేశాలు వాళ్ళకున్నటువంటి వాళ్ళ శక్తియుక్తులు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇండియా లాంటి ఒక రెస్పాన్సిబుల్ మేజర్ డెమోక్రసీ, ద బిగ్గెస్ట్ డెమోక్రసీ, గ్రేట్ డెమోక్రసీ, మోస్ట్ రెస్పెక్టెడ్ డెమోక్రసీ, ఇన్ని పెట్టుకున్నాం కాబట్టి మనం వాటన్నిటిని గౌరవించాలి. కాబట్టి ఇవాళ కూడా ఈ రిస్ట్రెయింట్ని ఉపయోగిస్తూ మనం పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ స్టూడెంట్స్ మీద కానీ, పాకిస్తాన్ మిలిటరీ మీద కానీ మనం వెళ్ళొద్దు. వాళ్ళని కట్టడి చేయాలనేది మన ఉద్దేశం, టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేయాలనేది మన ఉద్దేశం, కానీ వాళ్ళని డ్యామేజ్ చేయాలనేది కాదు అని 22 ఏప్రిల్ ఇవాళ కూడా మనం మాట్లాడతారు. దీన్ని కనుక వాళ్ళు అదుగా తీసుకున్నా, ప్రెసిడెంట్ కాకుండా ఇందాక ఒకసారి అడిగిన క్వశ్చన్ మళ్ళీ మన ప్రజలందరూ అడుగుతారు. మనం ఏమి సాధినామని గట్టిగా ఉన్నాం, ఏమి సాధిస్తామని మన డీజీఎంఓ సీజ్ఫైర్ ఒప్పుకున్నాడు. ఇవన్నీ కూడా మనం మన ప్రజలకు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన టైం ఆసన్నమవుతుంది. ఐ థింక్ వీటన్నిటిని నిలబెట్టుకుని మన మిలిటరీ అనుకోండి, మన ప్రభుత్వం అనుకోండి, చాలా రెస్పాన్సిబుల్ ఒక మంచి పొజిషన్ తీసుకుని ఆగారు. వీఆర్ ఆపరేషనల్లీ రెడీ అన్న పొజిలోనే మేము ఆగుతున్నాం. మేమేదో అంతా అయిపోయింది, ఇదంతా సెటిల్ అయిపోయింది, మా ఆపరేట్ పూర్తి అయిపోయింది అనేమంటారు. ఈ వీఆర్ ఆపరేషనల్ రెడీ. మేము ఏదో మీరు పడతా ఉన్నారు కాబట్టి పెట్టాం. మీ డీజీఎంఓని, మీ ప్రభుత్వాన్ని, మీరు పాకిస్తాన్ నుంచి మీరు పెట్టే ప్రపోజల్స్ బట్టి, మేము పెట్టే ప్రపోజల్స్ ఎంతవరకు అంగీకరిస్తారో దాన్ని బట్టి మన జేడీ లక్ష్మణ్ గారు రాసినటువంటి డిమాండ్ నా ఉద్దేశం కంట్రీ ఆఫర్. మనం ఏదైతే మేజర్ టెస్ట్ గ్రూప్స్ అన్నామో వాళ్ళ హెడ్స్ను సరెండర్ చేయాలి. అవసరమైతే ముని ఆర్మీ చీఫ్ను సరెండర్ చేయాలి. ఇండియాకి కస్టడీలో పంపాలి. ఇండియా విల్ డిస్పోజ్ టు లీగల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. మనం సీక్రెట్గా చేయము. ఇండియన్ లేబర్ టు ద పబ్లిక్, టు ద వరల్డ్. మేము వాళ్ళని ప్రాసెస్ చేయాల్సిందే, వాళ్ళని పని చేయాల్సిందే, వాళ్ళని అటెండ్ చేయాల్సిందే. ఈ టెర్రరిస్ట్ స్థావరాలను అయితే ఇండివిజువల్గా మేము రూపుమాపాలి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి హక్కులు మేము చేయాల్సినటువంటి మా బాధ్యతలు. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న భాగంగా వీళ్ళను ఒప్పుకుని మరవడానికి లేదా ప్రాసెస్ చేయడానికి ఇలాంటి టర్మ్ కండిషన్స్ కనుక వాళ్ళు ఒప్పుకుంటే ఈ సీజ్ఫైర్కి ఏమైనా మీనింగ్ ఉంటుంది, ఈ సీజ్ఫైర్ కంటిన్యూ అవుతుంది. అదర్వైజ్ ఐ థింక్ ఇండియా హ్యాపీ, ఐ డోంట్ థింక్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాపీ, ఐ డోంట్ థింక్ ఇండియన్ మిలిటరీ ఈజ్ హ్యాపీ. నో కన్విన్స్ దట్ వి రిటాలియేట్. రైట్ సార్, ఒకసారి భారత భూభాగం మీద దాడికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూల్చేసిన విషయం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఒకసారి ఆ బయట చూసి ప్రొఫెసర్ శేషాద్రి గారి దగ్గరికి వెళ్ళాం. We have down a few planes. Numbers, we would not like to hazard a guess out here. Okay, I have the numbers, and we are getting into the technical details of it to establish it. So I would not like to put a figure at this time, but definitely there are losses from their side which we have inflicted. Were they four generations, sir? రైట్, ప్రొఫెసర్ శేషాద్రి గారు, ప్రొఫెసర్ శేషాద్రి గారు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మేము కూల్చేసాం పాకిస్తాన్ యుద్ధ విమానాలని. సో సంఖ్య ఎంత అనేది మా దగ్గర ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ మనం షార్ట్లీ దే విల్ బి షేర్డ్. అండ్ హైటెక్ బర్డ్స్ కూడా ఇందులో ఉన్నాయి. హైటెక్ బర్డ్స్ అంటే హీ మీన్ టు సే చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది. చైనా వెనకాల నుంచి పాకిస్తాన్ భుజం మించి ఏం పేలుస్తుంది, వాళ్ళు భూమికి బెత్తడి ఉంటారు కదా, వాళ్ళకన్నా పాకిస్తాన్ వాళ్ళు హైట్ ఉంటారు కాబట్టి స్టూల్ వేసుకొని వెనకెక్కి అక్కడి నుంచి తుపాకులు వీళ్ళ భుజం మీద పెట్టి పేలుస్తున్నారు వాళ్ళు. అది ఎస్టాబ్లిష్ అయింది. ఆ టెక్నికల్ డీటెయిల్స్ మనకి సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, నేను 1965-71 యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. బయటకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్తో ఇలా అయ్యాను. అయితే అక్కడ పరిస్థితులు ఏంటంటే ఇవాళ టెక్నాలజీలో భారతదేశం ఎంత అడ్వాన్స్డ్ అంటే మినిమల్ ఇన్వాల్వ్మెంట్, అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ కాకుండా మన భూభాగం నుంచి ప్రయోగించి వాళ్ళ ఎయిర్పోర్ట్లు, రాడార్ వ్యవస్థల్ని, సిగ్నల్ వ్యవస్థని, తర్వాత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని అన్నిటినీ కూడా భారత వాయుసేన నాశనం చేయగలిగిందంటే మన టెక్నాలజీ ఏమిటో ప్రపంచానికి అర్థమైంది. 65లో
అనేక విమానాలను మనం కోల్పోయాం. కారణం ఏంటంటే అప్పుడున్న టెక్నాలజీ అలాంటిది. అప్పుడు పాకిస్తాన్ అమెరికన్ జెట్స్ వాడేది, మనం ఇండియన్ ఇండిజినస్ జెట్స్ అన్నమాట, వాటిని వాడేవాళ్ళం. అయితే చైనా ఎంత గర్వంగా మాట్లాడుతోందంటే డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తానని చెప్తోందో, మొన్న ఆపరేషన్లో చైనా మిజైల్ ఒకటి యథాతథంగా పడిపోయింది, పేలలేదు. గ్రామస్తులు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్నారు, పరీక్ష చేస్తున్నారు. దాన్ని మన ఫోరెన్సిక్ ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేసి వాడి రహస్యాలన్నీ బయటికి తీస్తారు. అసలు ఏంటి దానిలో ఏంటంటే ఆటో పైలట్ సిస్టమ్ అనేది సరిగా లేదు, గైడెడ్ పాత్ని ఫాలో అయ్యే సిస్టమ్ ఒకటి కరెక్ట్గా లేదు. చైనా బొమ్మలు ఎంత నాసిరకంగా ఉంటాయో చైనా వెపన్స్ కూడా అంతే నాసిరకంగా ఉంటాయని చెప్పి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్కి ఏమో ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు తిన్నది వదిలేసింది తినాలి అని చెప్పి మిగిలిపోగా వాడేసిన పరికరాలను యుద్ధంలో వాడాలని చెప్పినట్టుగా అది కరెక్టేనండి. దీనివల్ల ప్రూవ్ అయ్యింది. అయితే ఏంటంటే భారతదేశంలో ఆ ట్రైనింగ్ వ్యవస్థ అనేది ఎలా ఉంది, టెక్నాలజీని ఎంత గ్రాడ్యువల్గా ఇండిజినస్ టెక్నాలజీ, ఇప్పుడు బ్రహ్మోస్ లాంటివి ఆర్మీకి ఇచ్చారంటే మామూలు విషయం కాదండి. ఇవన్నీ కూడా కలాం గారి పుణ్యం అది. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ ఈరోజు మనం కలాం గారికి, మనోహర్ పారికర్ గారికి సలాం చెప్పుకోవాలి. వాళ్ళ విజన్ ఎప్పుడు అనేక సార్లు కోటి సార్లుగా చెప్పుకోవాలి. మరి నిజానికండి ఇవాళ భారతదేశం విమానాలు ఉన్నాయి, రఫేల్ తెచ్చారు, నో డౌట్ ప్రపంచంలోనే తిరుగులేని యుద్ధ విమానం అది. అయితే దానికి సపోర్టివ్గా మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ అనమాట. వాళ్ళు ఏంటంటే వందలు వీటిని తూనీగల్లాగా వాటిని వదిలితే మన వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు, వాటిని ఎలా ధ్వంసం చేశారు. ఇప్పుడు 1-2 కాదు, అన్ని సెక్టార్లో ఏకకాలంగా డ్రోన్స్ను వదిలితే వాటిని ఏమాత్రం ఒకటి కూడా మిస్ కాకుండా వాటిని సర్వనాశనం చేశారు. అది మన వాయుసేన యొక్క యాక్యురసీ. ఆర్మీ అంటారా, వాళ్ళ లాంచింగ్ ప్యాడ్స్ని మన ఏరియాలో ఉండి క్యాలిక్యులేటెడ్గా కొట్టారంటే మరి ఆర్మీ ఎంత ఎలా ఉందో చూడండి. ఇక వాళ్ళ నేవీలో సగానికి సగం చచ్చుబడిపోయింది. అందుకే తుర్కియా నుంచి ఒకటి తెచ్చుకునే ఊరినే కాపలాగా నేమ్ సేక్ పెట్టారు. మన వాళ్ళు 10 మర్చెంట్ నేవీ షిప్స్ని వాటిని కరాచీలో బాగా చేశారు. మన నేవీకి సాటి వచ్చే నేవీ పాకిస్తాన్ కనీసం రాబోయే 100 సంవత్సరాలు ఊహించలేదు. అలాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడానండి ఎంత నిబద్ధతగా చేసినాయి అంటే కేవలం వాళ్ళు చాలా కంట్రోల్డ్గా వాళ్ళ భూభాగంలోకి వెళ్లకుండా ఆర్డర్స్ కనుక వచ్చి ఉంటే నేను అనుకోవటం లాహోర్ మనలో కలిపేసేవాళ్ళు. 65లో మిస్ అయ్యారు ఆ ఛాన్స్, ఇప్పుడు వచ్చింది. కాకపోతే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాల ఆలోచన మేరకు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు. సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ 3 గంటల్లో మొదలు పెట్టారంటే వాళ్ళ దుర్బుద్ధి ఎలాంటిదో మీరు చూడండి. అప్పుడు మా అందరికి అనిపించింది ఎక్స్ మిలిటరీ పీపుల్కి, సరే వాళ్ళు తప్పు చేశారు ఈ సమయంలో కదా, అలా కాకుండా నిబద్ధత పాటించడమే భారతదేశం యొక్క ఔన్నత్యం అండి. ఇలా బలహీనతగా పాటిస్తున్నారు. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, జమాయితే లీడర్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పెషావర్లో ఏం మాట్లాడుతున్నాడంటే, మా డిఫెన్స్ ఫోర్సెస్, పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్కి, డిఫెన్స్ మినిస్టర్కి, అలాగే ఎంటైర్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Israel and India are one power, and for this reason they attacked Pakistan, but the way Pakistan has given them a befitting reply, I want to congratulate Pakistan's defense force and defense leadership and the veterans of the ground forces and the pilots of the air force. Congratulations on the victory, congratulations. And raskuntu vastadu. It will also play a role for the liberation of the Aqsa Mosque and will also play a role for the protection of the Haramai. ఆయన పేరు మౌలానా ఫజ్లుర్ రెహమాన్. ఆర్మీలు ఆ దేశాన్ని రక్షిస్తున్నాయో మౌలానాలు రక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. శుభులి గారు చూశారు కదా ఆయన మాట్లాడింది, ఆ బయట కూడా చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత మీరు మాట్లాడదురు. కానీ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ आज के दिनों ने बता दिया, एक हफ्ते ने बता दिया कि इस्राइल और हिंदुस्तान एक कुव्वत है, और उसी पादाश में उन्होंने पाकिस्तान पर हमला किया। लेकिन पाकिस्तान ने जिस तरह उनको मुंह तोड़ जवाब दिया है, मैं पाकिस्तान की दिफाई कुव्वत और दिफाई क़ियादत को और बर्री अफवाज के
बर्री अफवाज के जांबाजों को और फजाई अफवाज के हवाबाजों को मुबारकबाद पेश करना चाहता हूं। ये फतह आपको मुबारक हो, ये कौम को मुबारक हो, ये मिल्लत को मुबारक हो, और अरब दुनिया को भी बताना चाहता हूं कि पाकिस्तान आज इस पोजीशन में है कि इंशाअल्लाह मस्जिद अक्सा की आज़ादी के लिए भी किरदार अदा करेगा और हरमैन की हिफाजत के लिए भी किरदार अदा करेगा। రైట్, మీరు చూసారు కదండి ఆయన మాట్లాడింది. బోల్డన్ని ముబారక్లు చెప్పాడు ఆయన, కొన్ని వందల వేల ముబారక్లు చెప్పాడు. చెబుతూ నేను కూడా ఒక 6 ముబారక్బాద్లు చెప్తానంటే 6 డజన్ ముబారక్. అండ్ ఇంకోటి అండి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు దింపి ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ దింపుతున్నారు, మౌలానీలందరినీ దింపుతున్నారు. దింపి మదరసాల్లో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి రోడ్ల మీద వాళ్ళని షీల్డ్ చేసి వాళ్ళని ముందర పెట్టి వీళ్ళ వెనకాల దాక్కుంటున్నారు. పిల్లలు చచ్చిపోతే రేపు అంతర్జాతీయ సమాజం ఎక్యూజ్ చేసేది ఎవరిని? మనల్ని, భారత సైన్యాన్ని ఎక్యూజ్ చేస్తుంది, భారత ప్రభుత్వాన్ని ఎక్యూజ్ చేస్తుంది. ఈ దుర్మార్గం. అసలు మదరసాల్లో ఏం చెబుతారు సార్? మామూలుగా తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మనం సరదాగా సరే అది నేను చెప్పక ముందు వీడికి 6 డజన్ ముబారక్బాద్లు చెప్తామండి ముందు, దాని తర్వాత మీరు చెప్పిన క్వశ్చన్కి చెప్తూ వెళ్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాడు. ఇవాళ ఆర్మీ, నేవీ, దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు కదండి. దాంట్లో వాళ్ళు చేసిన దాడులు వాటి ఫలితాల ఫోటోలు 2 ప్రదర్శించారు, గమనించారు లేదా? వాళ్ళు దాడి చేసిన ముందు ఫోటోలు తీసి, దాడి తర్వాత ఫోటోలు తీసి రెండింటికి కంపారిజన్ చూపించారంటే నిజంగా అది ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ పని చేయగలరండి. అసలు అది మా యొక్క నిబద్ధత ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన అంశం ఏంటంటే, రాడార్ అనేది చాలా చిన్న టవర్ అండి. కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి మిసైల్ ఉపయోగించి కరెక్ట్ గా రాడార్ నే కొట్టారు. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ని కూడా కూల్చలేదండి, దానికి కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 6 డజన్ ముబారక్బాద్లు అని చెప్తుంది. అందుకోసమే 6 డజన్ ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసి వచ్చిందండి పాకిస్తాన్, మన ఇండియన్ ఆర్మీ పూర్తిగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లాస్ట్ కి ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలక అసలు ఏం మాట్లాడుతున్నాడో అతను అర్థం కాదు. ఇప్పుడు ఇతను అదేదో చెప్పినట్టుంది, వీడు మాటలు వింటే సామెత అదేంటంటే తుజనే రుత్బా కైకురెత్తి జఫుద్బా అన్నట్టు ఉంది. వాడికే దిక్కు లేదు. వీడంట హర్మైన్ షరీఫ్ అంటే మక్కాను మదీనాని మేము కాపాడుతాం, మేమేమో హర్మైన్ ని కాపాడుతాం అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. కానీ సరే ఓకే సార్, ఇప్పుడు మీరు అడిగారు కదా సార్ మద్రసాలో ఏం నేర్పిస్తారని చెప్పేసి. మద్రసా అంటే స్కూల్ అండి, ఇట్స్ నథింగ్ బట్ స్కూల్. ఇదేంటంటే ఇది కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ రకంగా ఏంటంటే దానికి ఒక రాంగ్ ఇంప్రెషన్, లేకపోతే ఒక కంప్లీట్ గా ఏంటంటే ఒక దాని యొక్క నెక్స్ట్ ఇది అనేది మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి మనం ఒక పని చేద్దాం సార్, అసలు మనం ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా సడన్ గా మన అట్లీస్ట్ నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మద్రసాకైనా కానీ మనం యాజ్ ఎ పౌర సమాజంగా ఏమంటారు మెరుపు ఏమంటారు తనిఖీలు అంటారు చూడండి, వెళ్ళిపోదాం మనం. ఎవ్వరికి ఇన్ఫార్మేషన్ మీతో పాటు నేను వస్తాను కాదు, మీరు ముందరుంటే మీ వెనకాల ఉంటాం. ఎందుకంటే మీరు లేకుండా మాకు అక్కడ ఎంట్రీ ఉండదు అక్కడ. మీరుంటే చైనా వాళ్ళగా మీరుంటే మీ వెనకాల మేము వస్తాం. నేనుంటాను నేను మీతో పాటు. మీకు ఎవ్వరు కూడాను ఆపరు. మనం సడన్ గా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక 1000 రూపాయలు అక్కడ దానం చేయకుండా మీరు రాలేరండి. ఎందుకంటే అక్కడ ఉండే పిల్లలు అందరు కూడా ఏంటంటే అనాథ పిల్లలు. వారికి ఏంటంటే ఇంకా ఎక్కడా కూడా ఇది లేక వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడే ఏంటంటే మనం విద్యాభ్యాసం ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి ఇంకా కొంచెం డెవలప్ చేసి కేవలం ఆధ్యాత్మిక విద్య కాదు, దీంతో పాటు ప్రాపంచిక విద్యను కూడాను మనం జోడించాలి అని చెప్పేసి మద్రసా నవీన విద్యా పథకం అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు మద్రసాల్లో 4 సబ్జెక్టులు, ఏది ఖురాన్ హదీస్ ఇదంతా కాకుండా దాంతో పాటు 2 లాంగ్వేజ్లు, దాని తర్వాత మ్యాథ్స్, సైన్స్ ఇవి కూడాను దాంట్లో జోడించడం జరిగింది. మద్రసా అంటే అదేనండి. మద్రసాల్లో ఏం నేర్పిస్తారు? పాకిస్తాన్ మద్రసాల్లో ఏం నేర్పిస్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకి, ఇప్పుడు వీడు చేస్తున్నటువంటి పనులకి ఏంటంటే వీడు ఏదైతే వక్ర భాష్యం ఉందో, ఇప్పుడు ఏ రకంగా అయితే వీడు హిందువుల్ని చంపాలనో లేకపోతే ఇంకోటేదో నోటికి వచ్చినట్టుగా దానికి మిస్ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఖురాన్ మొత్తం ప్రపంచంలో ఒకటేనండి.
ఖురాన్ అయితే ఎక్కడ కూడాను దాంట్లో ఒత్తు హల్లు పొల్లు అట్లీస్ట్ ఒక చిన్న కామా కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఎక్కడ కూడాను మారదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు. నాకు అర్థమైనటువంటి ఖురాన్ ఏంటి, ఆ పహల్గామ్ అటాక్ లో ఆ హుసేన్ ఆదిల్ షాకి అర్థమైనటువంటి ఖురాన్ ఏంటి, ఆ 25 మందిని చంపేసిన ఆ యధవులకి అర్థమైన ఖురాన్ ఏంటండి? ఖురాన్ అయితే ఒకటే, కానీ వీళ్ళు ఎవరైతే ఈ మత పెద్దలు ఉన్నారో వీళ్ళు నూరు పోస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయో దాని వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది సార్. మనం ఇక్కడ మనం అందరికన్నా ముందు మనం మాట్లాడేది హ్యుమానిటీ గురించి మాట్లాడతాం, కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాని గురించి లేదు. ఇప్పుడు నిన్న నేను అదే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వరల్డ్ ఫేమస్ తారిక్ జమీల్ గారు అనుకుంటాను, తారిక్ జమీల్ అని చెప్పేసి ఆయన యొక్క బయట కూడా పంపిస్తాను నేను మీకు. నాకు చాలా నచ్చిందండి, ఓపెన్ గా చెప్తే చాలా నచ్చింది. దాంట్లో ఎవరో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆయన్ని, వీళ్ళు ఇక్కడ మసీదుల్ని అటాక్ చేశారు, మేము తిరిగి అక్కడ మందిరాలను అటాక్ చేయాలంటే అతను చాలా గట్టిగా చాలా స్పష్టంగా ఖండన చేస్తాడు దాన్ని. కానీ అటువంటి మౌలానాల్ని మట్టుకు ఎక్కడ కూడా మీరు తెర మీదకి రానివ్వరు, ఎక్కడ కూడా చూపించారు. ఆయన ఏమంటాడంటే అసలు ఏ అధికారం ఉంది మీకు ఏ అధికారం ఉంది? ఇస్లాం ఎక్కడ మీకు ఇజాజత్ ఇస్తుంది, ఎక్కడ మీకు పర్మిషన్ ఇస్తుంది, మీరు ఇలా ఎలా చేస్తారు అని చెప్పి. అంటే అక్కడ కూడా మంచివాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రమోట్ ఇప్పుడు వీడు మాట్లాడుతున్నారు చూడండి, వీడు మాట్లాడిన వాళ్ళని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు నిజాలు ఏదైతే ఇస్లాం యొక్క బోధనలు ఉన్నాయో అవి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అధోపాత్రలోనికి తొక్కేస్తున్నారు. అంటే పాకిస్తాన్ కి కావాల్సింది ఏంటి? ఏదో రకంగా వక్ర భాష చెప్పి వాడు ముందుకు అడిగారు మతం పేరిట. ఇంకోటి సార్, మీరు చాలా నిశ్చితంగా గమనించండి, మనం అయితే క్రొనాలజీ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం వీడికి కావాల్సింది ఏంటి అనేది. లాస్ట్ కి వీడు ఏం చేశాడంటే మతంపై, అంటే మా మసీదులపై అటాక్ చేశాడు, అంటే మతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు? ప్రపంచంలో వీడి మీద ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి. కానీ వీడితో పాటు ఎన్ని ముస్లిం దేశాల నుంచి ఉన్నాయి సార్? ఇప్పుడు నేను ముస్లింనే, మా దేశంలో పాకిస్తాన్ కన్నా ఎక్కువ మంది ముస్లింలు ఇక్కడ ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉంది మొత్తం ముస్లింలే, ఇరాన్లో ఉంది మొత్తం ముస్లింలే, ఇండోనేషియాలో ఉంది మొత్తం ముస్లింలే. మళ్ళీ వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ సార్, ఇదంతా వదిలేయండి. ఆఫ్ఘనిస్తాన్ మనం ఉన్నటి దాకా ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్లు వాళ్ళతో ఏం మాట్లాడుతావు, తాలిబాన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అది ఇది అంటాం. ఈ రోజున వాళ్ళు సివిల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ రోజున భారతదేశంతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాయి. ఏమైనా జరిగితే మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి వాళ్ళు అంటారు. దానికన్నా దిగజారిపోయినటువంటి నా కొడుకులు ఇప్పుడు మన అందరితో కూడా కంపారిజన్ వచ్చాయి. వద్దండి, మిగిలిన 54 దేశాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం దేశాలు, దాంట్లోంచి నీకు ఏ దేశం నీకు సహకరిస్తుంది? తుర్కీ సహకరిస్తుంది, తుర్కిష్ సహకరిస్తారు. తుర్కిష్ కూడా దాని యొక్క అఫీషియల్ డిక్లరేషన్ లేదు సార్. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే అఫీషియల్ డిక్లరేషన్ నేను చాలా సర్చ్ చేశాను. దాని తర్వాత రైట్ మీరు అన్నారు కదా మీకోసం షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. వాళ్ళ ప్రధానమంత్రి, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి మాకు నచ్చిన నచ్చకపోయినా ఆయన గౌరవించాలి, ఆ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడు చూద్దాం. आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। చెప్పాడు కదా ఆయన, తుర్కీకి అలావా ఎవరు మా వెంబడి లేరు, చైనా కూడా లేదంటాడు. మళ్ళీ రెండో వీడియోలో ఏమంటాడంటే చైనా ఉంది అంటాడు. తుర్కీ ఒకటి వాళ్ళందరూ ఉంది సార్. వాసు గారు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి చెప్తాను నేను. రైట్, సేమ్ అంతే అంతవరకే ఒకసారి రిపీట్ చేద్దాం. అంతవరకు మళ్ళీ రిపీట్ చేయండి చెప్తాను మీకు. చాలా మంచి పాయింట్ ఉంది. अजीज हमवतनों, आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। రైట్ అండి, ఇప్పుడు విన్నారు కదా శుభ్లి గారు. సార్ నాకైతే నిజంగా చాలా బాధగా ఉందండి. బాధ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ బిట్ నేను వినలేదండి. వాడు ఏమంటున్నాడంటే వాడు, డియర్ పాకిస్తాన్ ప్రజలారా, నేను మీకు ఒక విషాదకరమైనటువంటి అంశాన్ని నేను మీకు అంటే ఒక నగ్న సత్యాన్ని నేను ముందుకు తీసుకొని రాబోతున్నాను. అదేంటంటే మేము ఏదైతే హిందుస్థాన్తో జరుగుతున్నటువంటి ఫైట్ ఉందో ఆ ఫైట్ లో మేము వెనక్కి తగ్గుతున్నాము.
మేము వెనక్కి తగ్గుతున్నాము అంటున్నాడు. చెప్పాడు వెనక్కి తగ్గుతున్నాం స్పష్టంగా. నంబర్ 1. నంబర్ 2, మేము డే 1 నుంచి చర్చించుకున్నటువంటి చర్చల్లో భాగంగా వసాయిల్ కి కమి అన్నాడు. వసాయిల్ కి కమి. వసాయిల్ కి కమి అంటే మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మేము వెనక్కి తగ్గుతున్నాము అంటున్నాడు. దాని తర్వాత వచ్చేసి సియాసీ తన్హాయి అన్నాడు. సియాసీ తన్హాయి అంటే పొలిటికల్ గా మేము సింగిల్ గా అయిపోయాము, మాకు సహకరించేవాడు ఎవడు లేడు అంటున్నాడు. ఇది 3వ పాయింట్. దాని తర్వాత 4వది వచ్చేసి దుష్మన్ కి తాకత్. వాడికి దుష్మన్ ఎవరు? భారతదేశమే కదా. దుష్మన్ కి తాకత్. తాకత్ అంటే మా యొక్క బలం, ముందు మేము మోకరిల్లాల్సి వస్తుంది అని చెప్పేసి. సార్ నిజంగా మనం సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేసి మనం తప్పు చేసామేమో అనిపిస్తుంది అండి. అంటే మనం భారతదేశ ప్రభుత్వానికి మనం సజెషన్ ఇచ్చేంతటి వాళ్ళం కాదు కానీ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడటానికి. కానీ వాడి మాటలు విన్న తర్వాత మటుకు ఇంకా బాధ ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే వాడు క్లియర్ కట్ గా వాడి యొక్క ఓటమి ఏ స్థాయిలో ఉందనేది మనం ఏదైతే చర్చించుకున్నామో, ఏదైతే మీడియా ఛానల్స్ మాట్లాడుకున్నామో, ఎవరైతే విశ్లేషకులు కూర్చొని విశ్లేషణ చేశారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి, వారి యొక్క పొలిటికల్ పరిస్థితి గురించి, వారి యొక్క ఏదైతే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలు ఉన్నాయో అన్నిటినీ కూడా విశ్లేషణ దానికి అంటే మన శుభ్లీ గారు ఒకసారి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు దానికి సింప్లిఫైడ్ వర్షన్ నేను చెప్తాను. ఇవాళ షహబాజ్ షరీఫ్, ఆసిం మునీర్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే జీపింగ్ అక్కడి నుంచి జీపే చేయాలి. చేస్తేనే ఇలా డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళి 4 వెచ్చాలు కొనుక్కొని ఇడ్లీయో లేకపోతే దోశ లేకపోతే వాళ్ళ ఆహారం ఏదో, అది వాళ్ళ పరిస్థితి. అది ఆయన చెప్పాడు. అంత గంభీరంగా చెప్పడం వల్ల మాకు అజ్ఞానులకు అర్థం కాలేదు కానీ మీరు వెంబడే క్యాచ్ చేశారు దాన్ని. సాంబశివరావు గారు ఒకసారి ఈరోజు డీజీఎంఓస్ మీటింగ్ ఉందండి. అంటే వర్చువల్ అయి ఉండొచ్చు మోస్ట్ లైక్లీ, ఫిజికల్గా ఎక్కడ మీటింగ్కి అవకాశం లేదు కాబట్టి జూమ్ కాల్లోనూ ఎక్కడో మరి మాట్లాడు. మనం ఏమైనా కండిషన్స్ పెట్టబోతున్నామా, పెట్టే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే వాడు చెప్పిన సోదిని మళ్ళీ ఓకే అండి నమస్కారం ధన్యవాదాలు అని చెప్పేస్తాం? ఇక్కడ చూడండి, వాళ్ళ పిఎం మాట్లాడే మాటలో పశ్చాత్తాపం ఏమీ లేదు, ఏం లేదు వాళ్ళకి. ఏమంటున్నాడు? మన మన అపోనెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మన దగ్గర స్తోమత లేదు, మనం వెనక వేయాల్సి వస్తుంది అని అంటున్నప్పుడు స్తోమత ఉంటే కంటిన్యూ చేద్దామనే కదా. అంతే. ఎవరైనా సపోర్ట్ ఉంటే మేము కంటిన్యూ చేద్దామనే కదా. అంటే ఆ సపోర్ట్ కోసం ఇండైరెక్ట్గా అప్పీల్ చేసుకుంటున్నాడు. నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి తగ్గాల్సి వస్తుంది అంటున్నాడే కానీ మనకు దీంట్లో రీజన్ లేదు, మన భారత్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పు మన వైపున ఉంది అనేది ఇండికేట్ చేసే ఏ ఒక్క మాట కూడా రావట్లేదు. మన ఆర్మీ ప్రెస్టేజ్ని, మన దేశం ప్రెస్టేజ్ని స్పాయిల్ చేసే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నారని వాళ్ళు అంటున్నారు. ఉన్నారా లేదా అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఫైట్ చేయాలి, ఉంటే వాళ్ళని మనం ఒప్పుకోకూడదు అన్నది దేశానికి బోధించాల్సినటువంటి టైం ఇది. పాకిస్తాన్కి బోధించాల్సినటువంటి టైంలో వాళ్ళ పిఎం ఆ పనేం చేయట్లేదు. మన వెనక్కి తగ్గుతున్నాం ఎందుకంటే మన దగ్గర ఆ స్తోమత లేదు కాబట్టి. మన మీద అగ్రెషన్, మన మీద యుద్ధం చేస్తున్నటువంటి భారతదేశాన్ని మనం ఫేస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ శక్తి ఉంటే మనం కంటిన్యూ చేసేవాళ్ళం అని చెప్తున్నాడు. సో అది ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ డీజీఎంఓల మీటింగ్స్లో కూడా ఐ థింక్ చాలా స్పెసిఫిక్గా మన రిక్వైర్మెంట్స్ మనం పెడతామని నేను అనుకుంటున్నాను. రిక్వైర్మెంట్స్లో మనం యాక్ట్ ఆఫ్ టెర్రర్ని నో లాంగర్ వీ విల్ కన్సిడర్ యాజ్ యాక్ట్ ఆఫ్ టెర్రర్, అది యాక్ట్ ఆఫ్ వార్ కానీ చూస్తాము అన్నది పొలిటికల్ విల్, మన మిలిటరీ విల్ కాబట్టి డీజీఎంఓ ద్వారా అది కమ్యూనికేట్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మన టార్గెట్ టెర్రరిస్ట్ క్యాంపులు కాబట్టి వాటిని మీరు తీస్తారా, ఇంకా దాంట్లో ఉన్న మిగులుంటే మేము తీయాలా, ఇదైతే మాత్రం డెఫినెట్గా జరగాల్సిందే. దాంట్లో భాగంగానే ఆయా లీడర్స్ని మనం ఐడెంటిఫై చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వాటి లీడర్స్ని మనకు వాళ్ళు అప్పచెప్తారా, అప్పచెప్పకపోతే వాళ్ళు ఎలా ట్రై చేస్తారు, ఎక్కడ ట్రై చేస్తారు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ 2 దేశాలకి యాక్సెప్టబుల్లా, ఇలాంటి చర్చ నా ఉద్దేశం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను వాస్తవన్ గారు. ఇది అంత ఈజీగా ఒక ఫైనల్ స్టేట్కి వస్తుందనో వాళ్ళు ఏదో తీర్మానాలు చేయగలరని అయితే నాకు అనిపించలేదు. కానీ డెఫినెట్గా మన డిమాండ్స్ని త్రూ డీజీఎంఓస్ అఫీషియల్గా కమ్యూనికేట్ చేస్తారు, చర్చకు పెడతారు. దాని మీద పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. సో వీ రిజర్వ్ ద రైట్
రైట్ సార్. అదే మీరు అన్నట్టు డీజీఎంఓ ఖచ్చితంగా మన వాయిస్ అండ్ మనకున్న కన్సర్న్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఆయన డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ నిన్న ఏం మాట్లాడారు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ నుంచి ఏం మాట్లాడారు అంతవరకు చూద్దాం సార్ ఒకసారి. రాజీవ్ ఘాయ్ గారు డీజీఎంఓ. That we achieved, I have no doubt in my mind that we achieved total surprise, and those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy was apparent from the number of civilians, inhabited villages, and religious sites such as Gurudwaras that were unfortunately hit by them, leading to a sad loss of lives. The Indian Air Force played a major part in these strikes by engaging some of these camps, and the Indian Navy provided wherewithal in terms of precision munitions. The Indian Air Force obviously had their assets up in the sky, and I will here request Air Marshal Bharti, the Director General of Air Operations, to detail. సో అదండి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు 100 మంది ఉగ్రవాదుల్ని వాళ్ళు హతమయ్యారు మన ఇచ్చిన రిటాలియేషన్లో. అండ్ నేను అనేది ఏంటంటే ఈరోజు డీజీఎంఓ మనకి క్లారిటీతో వెళ్తున్నామా లేకపోతే ఏదో పిలిచాడు కదా మొహమాటానికి అటెండ్ అయ్యి మొన్న ఆయన చెప్పంగానే వెంబడి మేము కూడా సీజ్ ఫైర్కి ఓకే అని అలా చెయ్యి ఊపేసి వచ్చేస్తామా? మన కన్సర్న్స్ ఇప్పటికే నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా ఉన్నా అండి. ఇప్పుడు మీలాంటి సైంటిస్టులు, జేడీ గారు లాంటి సీనియర్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టేకన్ అప్ ఏ కాజ్. ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ మొదలెట్టి ప్రైమ్ మినిస్టర్కి రాయటం. మనం స్పెసిఫిక్గా ఉండాలి. పీఓకేని స్వాధీనం చేసుకుందామా లేదా అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా రిటాలియేషన్ దాడులు ఇందాక మెన్షన్ చేసిన 4-5 టాప్ మోస్ట్ టెర్రరిస్టులు వాళ్ళని ఇంక్లూడింగ్ మునీర్ అండి, పౌర సమాజం మునీర్ని కూడా అడుగుతుందండి, అతను కూడా తీసుకురావాలి. ఎప్పుడో చచ్చిపోయిన ద్విజా సిద్ధాంతానికి మళ్ళీ 2-3 ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టే ప్రయత్నం చేశాడు. అలా వదిలేయకూడదు. ఒక టెర్రరిస్ట్ కొడుకు అండి అతను. వెనక్కి తిరిగి చూసుకుంటే అతని చరిత్ర చూస్తే ఒక టెర్రరిస్ట్ కొడుకు. వాడికి అంతకంటే ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఇలాంటి వాటి మీద మనం సీరియస్గా మన ప్రపోజల్స్ పెట్టబోతున్నావా లేదా మొహమాటానికి నమస్కారం అండి ధన్యవాదాలండి అని చెప్పేసి వచ్చేస్తావా? No, I think DGMO's స్థాయిలో మోస్ట్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ నోట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ డిమాండ్స్ ఉండదు. కానీ వాళ్ళంతటా వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఫైనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి, తీర్మానాలు చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది సార్ అంతకంటే పెద్ద డెసిషన్ తీసుకున్నారు కదా సార్. వాడెవడో సీజ్ ఫైర్కి అడగంగానే మనం యాక్సెప్ట్ చేయడం ఏంటి సార్? మధ్యలో ట్రంప్ వచ్చి ట్వీట్ చేయడం ఏంటి? వెల్, ఇక్కడ ట్రంప్ నెగోషియేట్ చేశాడు అనేది నేను నమ్మను. ట్రంప్కి సంబంధం లేదు. ట్రంప్ ట్వీట్ చేసి మొత్తాన్ని హైజాక్ చేశాడు. ట్రంప్ ఈ విషయాల్ని ఆబ్వియస్గా పాకిస్తాన్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఇలాంటి నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు త్రూ డిప్లొమాటిక్ ఛానల్స్ మనం మన కన్సర్న్డ్ కంట్రీస్కి, ఫ్రెండ్లీ కంట్రీస్కి, అదర్ కంట్రీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఎస్ వీఆర్ ఎట్ టాక్స్, వీఆర్ ఇన్ టాక్స్ ఎట్ డీజీఎంఓ లెవెల్ అన్నారు అనుకోండి, అమెరికాకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అటు పాకిస్తాన్ నుంచి ఎందుకు అడిగారు? వాళ్ళు ఒక 3 hours గ్యాప్ ఉంది. 3 గంటలప్పుడు అడిగారు, 5 గంటలప్పుడు అంటే 2 hours ఏం జరుగుతుందనేది కొంత వాళ్ళకున్న ఛానల్స్తో వాళ్ళు విచారిస్తారు. ఫైనల్గా ఎప్పుడైతే మనం ఈ సీజ్ ఫైర్కి ఓకే ఎట్ దిస్ లెవెల్ లెట్స్ నాట్ ఎస్కలేట్, లెట్స్ హోల్డ్ అన్నదానికి ఒప్పుకున్నాము, అదే దట్ వాజ్ వెరీ కన్సిడరేట్. మన డీజీఎంఓ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మనం మొదటి నుంచి ఏం కోరుకుంటున్నాం అంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎస్కలేట్, వీఆర్ టార్గెటింగ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ వెరీ వెరీ స్పెసిఫికల్లీ, వెరీ టార్గెటెడ్లీ, వెరీ ప్రిసైజ్లీ. అంతవరకే మనం మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా మనం అదే మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు మా మీద అగ్రెసివ్ పొజిషన్ తీసుకుంటే మాత్రం మేము డిఫెండ్ చేసుకుంటాం, కానీ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ అగ్రెసివ్ పొజిషన్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కండిషన్ మీదే మనం హోల్డ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ వారం రోజుల్లో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు, గతంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్,
వాళ్ళు ఎవరెవరికి షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, అంతా స్టోరీ మన దగ్గర ఉంది. మనం అనేక సందర్భాల్లో పాకిస్తాన్కి ఇచ్చాం, ఇంటర్నేషనల్ బాడీస్కి ఇచ్చాం. వాటిల్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని ఒక 4-5 పాయింట్స్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి. డీజీఎంఓ ద్వారా మళ్ళీ ఒక్కొక్కసారి పాకిస్తానీ ప్రభుత్వం ముందు పెడతారు. దీని మీద వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దాని మీద మన ఫర్దర్ రెస్పాన్స్ ఉంటుంది. ఏం జరిగినా కానీ అక్రాస్ ఎల్ఓసి కానీ ఎల్స్వేర్ కానీ ఇక ఇవాళ నుంచి అంటే ఆ సీజ్ఫైర్ టైం నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా we will not consider it as an act of terrorism, we will consider it as an act of war from Pakistan. ఇక మేము టెర్రరిస్ట్ సంగతి కలిసి పక్కన పెట్టేస్తాం, వాళ్ళని మిమ్మల్ని మొత్తాన్ని కలిపి ఒకే కట్టి కట్టేస్తూ ఇట్ ఈస్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ వార్ విత్ ఇండియా, ఇండియా విల్ బీ ఇన్ వార్ విత్ పాకిస్తాన్ అనే మాట మేము అనాల్సి వస్తుంది. అన్నప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఇందాక ఆయన ఇక్కడ పబ్లిక్ స్క్వేర్ లో మీటింగ్ పెట్టి ఉపోద్ఘాతం చెప్తున్నారు కదా, అది మన వాళ్ళు బాగా సాధించారు, ఇండియాకి ఇజ్రాయెల్ ఇండియా ఒకటేను అంటే ఏంటంటే విత్ ఇన్ పాకిస్తాన్ అంటే టెర్రరిస్టు క్యాంపులు దాటి పాకిస్తాన్ సొసైటీలోకి వచ్చేసి పాకిస్తాన్ బోర్డర్స్ కూడా దాటి వాళ్ళ ఇజ్రాయెల్ని లేదంటే ఇంకో దేశాలని గురించి మాట్లాడుతున్నారంటే దీన్ని ఎస్కలేట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇదేదో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి దాడిగా, ఇస్లాం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు అభివర్ణించాలని అనుకుంటున్నారు. సో డీజీఎంఓస్ లెవెల్ కొంత అంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ కాల్ ఎలాగూ భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఫైనల్గా ఒకసారి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్దామండి. ఫైనల్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్. శేషాద్రిరావు గారు ఇందాక మీరు ఒక చాలా ఇంపార్టెంట్ అంశాన్ని లేవనెత్తారు. వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో మన భారతదేశ నాగరికతని ప్రత్యేకించి హిందూ స్త్రీలను కించపరిచే విధంగా ఉన్నాయి. డూ యూ హ్యావ్ ద కాపీస్ ఆఫ్ దోస్ టెక్స్ట్ బుక్స్ విత్ యూ? ఉన్నాయండి. ఐ విల్ ట్రై టు అక్వైర్ దెమ్ అగైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి. సో ఎడ్యుకేషనిస్ట్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఎలిసిట్ దేర్ ఇంట్రెస్ట్, యాక్చువల్లీ హిడెన్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళకి ఏ రకమైన ఆధారాలు దొరికినాయి అనే దాని మీద మేము ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ బాగా డీప్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్ రీసెర్చ్ లాగా చేస్తున్నాము. సో ఐ థింక్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆన్ గెటింగ్ ఇట్. ఐ విల్ పాస్ ఆన్ టు యూ బికాస్ ఆన్ పాసింగ్ ఆన్ టు యూ the wider purpose of that will be easily done instead of we taking up the matter and then deriving certain things, that will be better if we can supply to Ryan sir, you see you are an academician, right to government of India. దురాక్రమణదారుల్ని చక్రవర్తులుగా ఇప్పటిదాకా చదువుకుంటూ వస్తున్న చరిత్రను తొలగించమని చెప్పండి. వాళ్ళ పేర్లందరినీ స్నానం చేయడం కూడా తెలియని వాడి చక్రవర్తి ఏంటండి? వాడేంటి చక్రవర్తి? వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాడు. వాడి చక్రవర్తి ఏంటండి? అలాంటి పాఠ్యాంశాలు తీసి మన దరిద్రం కొద్దీ మనం అన్నీ అవి చదివాం. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ దరిద్రాన్ని పాస్ ఆన్ చేయకుండా కట్టేలు చేయాలి ఎక్కడో ఒక చోట. తప్పకుండా మనం మాట్లాడుకుంటే శివాజీ గురించి మాట్లాడుకోవాలి, మనం మాట్లాడితే మహారాణా ప్రతాప్ గురించి మాట్లాడాలి, కృష్ణదేవరాయల గురించి మాట్లాడాలి, భోజ మహారాజు గురించి మాట్లాడాలి, లేకపోతే మనల్ని పరిపాలించిన ఉత్తర భారతదేశంలో రాజపుత్ర యోధుల గురించి మాట్లాడాలి, పృథ్వీరాజు గురించి మాట్లాడాలి. ఎవరండి వాళ్ళు? దిక్కు దివాణం లేకుండా వచ్చి ఎడారులు వెంబడి పడొచ్చి ఇక్కడ పడి దోచుకొని వాళ్ళు చక్రవర్తులు ఏంటండి? మార్పించండి సార్ చరిత్రని. మీలాంటి వాళ్ళందరూ 17 సార్లు దండయాత్ర చేస్తే క్షమించి వదిలేస్తే 18వ సారి గెలిచి ఆ పృథ్వీరాజు కళ్ళు పీకేశాడంటే అప్పటి నుంచి వాళ్ళ సిస్టమ్స్ లో ఏంటంటే అది ఆ డిఎన్ఏ అదండి. ఎన్ని వందల వేల సంవత్సరాలు పోయినా కూడా ఆ థ్యాంక్లెస్నెస్, ఆ క్రూరత్వం అనేది వాళ్ళల్లో అలా ఉండిపోయింది డిఎన్ఏలో. కాబట్టి పెద్ద మార్పేం ఉండదు. ఇవాళ సీజ్ఫైర్ చూడండి, నిన్న 3 గంటలు వ్యవధిలోనే మళ్ళా రిటాలియేట్ చేశారు. వాళ్ళే మొదలు పెట్టారు. అంటే మనం ఎప్పుడు కూడా ఆత్మరక్షణ చేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఈ ఆత్మరక్షణ అనేది వదిలేసి ఇంకా యుద్ధానికి దిగాల్సిన సమయం అసలు. నేహో సాంబశివరావు గారు అన్నట్టు డీజీఎంఓ స్థాయిలో ఇవాళ కూలంకుషంగా చర్చ జరుగుతుంది. ఫైనల్ కాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. లెట్ us hope so అండి. యుద్ధం చేస్తాం, గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి మెయిన్ గేట్ వరకు సంఘీభావం ర్యాలీ నిర్వహించారు సచివాలయ ఉద్యోగులు. మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంటలో మంచినీటి బావి నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బావి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ కేటాయించిందన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో పెంచలూరికి ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గరుత్మంతుడి చిత్రపటానికి